రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ నెలకొంది. నిన్నటి వరకు నిప్పుల కుంపటిలా ఉన్న రాష్ట్రం కాస్త చేంజ్ అయింది. పొద్దంతా ఎండలు, సాయంత్రం వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచి కొడుతున్నాయి. సాయంత్రం కాగానే వర్షాలు పడుతున్నాయి. మరో 3 రోజుల వరకు ఇదే విధంగా వాతావరణం ఉంటుందని అంటున్నారు వెదర్ ఆఫీసర్లు. నిన్న ఆదిలాబాద్లో 44.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నిన్నటి వరకు బానుడి బగబగలతో అల్లాడిన ప్రజలకు వర్ష సూచనతో కాస్త రిలీఫ్ దక్కనుంది. ఇక రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులపైన మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, మమత, మీరన్నట్టే రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పుకోవచ్చు. ఓవైపు ఎండ, మరోవైపు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఇదే విధంగా వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. అదే విధంగా నిన్న చూసుకున్నట్టయితే మనకు ఉదయం అంతా కూడా దాదాపు మధ్యాహ్నం సమయం వరకు కూడా ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. దాదాపు ఇటు ఆదిలాబాద్లో చూసుకున్నట్టయితే 44 డిగ్రీలు కూడా క్రాస్ అయిన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అదే విధంగా ఇటు నిజామాబాద్లో 43 డిగ్రీలు, మహబూబ్ నగర్, మెదక్లో 42, రామగుండంలో 41తో పాటు ఇటు భద్రాచలం, హన్మకొండ, హైదరాబాద్లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ఇక సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షం నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా సిటీ అవుట్స్కట్స్లో కావచ్చు, అక్కడ తేలికపాటి వర్షం నిన్న నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షంతో పాటు పలు జిల్లాల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఈదురుగాలతో కూడిన వర్షం నమోదైంది. అదేవిధంగా వడగళ్లతో కూడిన వర్షం కూడా నిన్న నమోదైన పరిస్థితులు కూడా మనకు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో కురిసే వర్షాలన్నీ కూడా ఈదురుగాళ్ల తీవ్రత అధికంగా ఉండడంతో పాటు వడగళ్ల వర్షం అంటే రాళ్ల వాన కూడా పడే అవకాశం ఉండడంతో రైతులైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే 3 రోజులు మనకు డిఫరెంట్ వెదర్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు మధ్యాహ్నం వరకు కూడా ఎండ తీవ్రత అధికంగా కనిపించే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఈ రోజు ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, నిర్మల్, నిజామాబాద్తో పాటు జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, దాంతోపాటు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ అంటే ఉత్తర, దాంతోపాటు ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే దక్షిణ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండడంతో కూడా ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. అయితే నిన్న మొన్నటి వరకు కావచ్చు ఆల్మోస్ట్ మనకు 44 డిగ్రీల వరకు కూడా పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఈ రోజు నుంచి అయితే కాస్త వర్ష సూచన ఉండడంతో మనకు కాస్త ఈ ఎండల తీవ్రతను అయితే తగ్గే అవకాశం ఉంది. 44 వరకు కాకుండా దాదాపు 41, 42 అంటే దాదాపు 2-3 డిగ్రీలు అయితే తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ఇటు అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. అదే విధంగా ఇటు బంగాళాఖాతంలో చూసుకున్నట్టయితే మనకు సినాప్టిక్ కండిషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు తమిళనాడు, రాయలసీమ, అదేవిధంగా తెలంగాణ మీదుగానైతే ఒక ట్రఫ్ అనేది కొనసాగుతుంది. అదే విధంగా దాంతోపాటు ఇటు తెలంగాణతో పాటు ఉత్తర అంతర్గత కర్ణాటక, దాంతోపాటు యాంటీ సైక్లోనిక్ పరిభ్రమం అనేది కూడా ఒకటి కొనసాగుతుంది. ఈ రెండిటి ఆధారంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అడప వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా వర్షాలతో పాటు అంటే వర్షాల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈదురుగాళ్ల తీవ్రత గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, అక్కడక్కడ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో సాయంత్రం సమయంలో ఒక్కసారిగా మారిపోయి క్యుములోనింబస్ మేఘాల కారణంగానైతే మనకు ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు అయితే పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అక్కడక్కడ వడగళ్ల వర్షం అయితే ఎక్కువగా ఛాన్స్ ఉండే అవకాశం ఉండడంతో కూడా పదే చెప్తా ఉన్నారు. రైతులకు సంబంధించి కావచ్చు ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు అనేవి ఫాలో అవ్వాలని చెప్పేసి. అదే విధంగా ఈ సమయంలో చాలా వరకు రైతులకు సంబంధించి కూడా వరికి సంబంధించి, ధాన్యంకి సంబంధించి కూడా కోతకొచ్చాయి. ఇప్పటికే పలువురు కోత కోసి కళ్ళంలో ఎండబోస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎండ కొడుతుంది కదా అని చెప్పేసి అలానే ఆరు బయట ఆరబోస్తే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి సాయంత్రం సమయంలో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో కూడా ధాన్యం తడిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా వాతావరణ సూచనలు ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు. ఇక వర్షాలకు సంబంధించి ఈ రోజైతే పలు జిల్లాలకు మనకు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాద్తో పాటు మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాదు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి అంటే దాదాపు ఉత్తర జిల్లాలతో పాటు పశ్చిమ జిల్లాల్లో కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాల్లో ఈదురుగాళ్ల తీవ్రత కూడా ఉండే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుముల మెరుపుల తీవ్రత, అక్కడక్కడ పిడుగుపాటు, అక్కడక్కడ వడగండ్ల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఇక మిగిలిన జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన అడపదడప వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది.
ఉంది. ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు ఉదయం 9 గంటలు దాటిందంటే చాలు ఎండల తీవ్రత అధికంగా కనిపించే అవకాశం కూడా మనకు చూస్తూ ఉన్నా. కాకపోతే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజు కాస్త మనకు ఉష్ణోగ్రత తక్కువగా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. కాకపోతే మనకు మధ్యాహ్న సమయంలో ఎండల తీవ్రతనైతే అధికంగా కనిపించే అవకాశం ఉండడంతో బయటికి వెళ్లే వాళ్ళైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పదే పదే కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దాదాపు మనకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం అంటే దాదాపు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ఎండ తీవ్రత, వేడి వాతావరణం, సూర్యుడి బగబగలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో వడదెబ్బ బారిన పడే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ సమయంలో బయటికి వెళ్లేవారు కావచ్చు గొడుగు, దాంతో పాటు నెత్తి మీద కవర్ అయ్యేలాగా ఒక క్లాత్, వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయాలని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఐఎండీ అంటే వాతావరణ శాఖ కూడా ఇలాంటి హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే కంటిన్యూ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మరో 3 రోజుల పాటు కూడా ఇదే విధంగా వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఎండ తీవ్రత కనిపించినప్పటికీ కూడా మనకు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపై వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక వర్ష సూచన, వర్షాలు పడే అవకాశంతో కూడా దాదాపు మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే కాస్త తగ్గుదల కనిపించే అవకాశం ఉంది. ఎండ తీవ్రత కూడా కాస్త తగ్గే ఛాన్సెస్ కూడా కనిపిస్తా ఉన్నాయి. దాదాపు మనకు ఒక 2-3 డిగ్రీలు అయితే ఉష్ణోగ్రత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా మనకు ఆరెంజ్ అలర్ట్స్ ఏవైతే ఎండ తీవ్రతకు సంబంధించి అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారో అవి కాస్త తగ్గుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న దాదాపు మనకు 26 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. 26 జిల్లాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ఇక ఈ రోజు చూసుకున్నట్టయితే ఆ సంఖ్య కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఈ రోజు మనకు ఒక 14 జిల్లాలకు మాత్రమే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక రేపు చూసుకున్నట్టయితే రేపు దాదాపు మనకు 9 జిల్లాలకు మాత్రమే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక ఎల్లుండి మాత్రం కాస్త మరింత తగ్గే అవకాశం ఉంది. అంటే దాదాపు 3 రోజుల పాటు కూడా మనకు ఎండ తీవ్రత తగ్గే అవకాశం ఉండడంతో కొన్ని జిల్లాలకు మాత్రమే ఈ అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వచ్చే 2-3 రోజుల పాటు ఎండలు, అదేవిధంగా వానలు కూడా కురిసే అవకాశం ఉంది మమత.